నానా కనిపిస్తుందా ఇప్పుడు మీకు? ఎయిర్ పొల్యూషన్ కనిపిస్తోందా? కనిపిస్తోంది అందరికి? కనిపిస్తుంది మేడం. ఏది ఎయిర్ పొల్యూషన్ యూనిట్ కనిపిస్తోందా? కనిపిస్తుంది. సో లాస్ట్ వీడియోలో కార్బన్ మోనాక్సైడ్ ఎయిర్ పొల్యూటెంట్ గా ఎంత పొల్యూట్ చేస్తుంది చెప్పినాను కదా, ఎక్స్ప్లెయిన్ చేసినాను కదా. ఏమ్మా ఎవరో ఒకరు మాట్లాడండి ఫస్ట్. గాయత్రి నువ్వు మ్యూట్ లోనే ఉండు. నేను చెప్పేది నీకు వినపడకపోతే వెంటనే చెప్దువు. హలో గాయత్రి, గాయత్రి నువ్వు ఆన్ లోనే ఉండు. నీకు క్లారిటీగా వినపడకపోతే నన్ను అడిగేకి నువ్వు మ్యూట్ లోనే పెట్టుకొని ఉండు, సరేనా? సరే. ఇప్పుడు ఎయిర్ పొల్యూషన్ కనిపిస్తుందా మీకు గాయత్రి? ఇప్పుడు కనిపిస్తుందా కార్బన్ మోనాక్సైడ్? కార్బన్ కనిపిస్తుంది కదా. ఇది ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెము ఫస్ట్ టైం కాబట్టి చూద్దాం ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో గూగుల్ మీట్ లో. సో లాస్ట్ వీడియోస్ ఫస్ట్ యూనిట్ ఉంది కదా ఇంట్రడక్షన్, దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మనం క్యాన్వాస్ లో ఎవరు డిస్కషన్ ఫోరం లో పార్టిసిపేట్ చేయలేదు కదా. సో ఫస్ట్ ఆ ఇంట్రడక్షన్ లో ఏమైనా డౌట్స్ ఉంటే ఫస్ట్ అడగండి నాన్న. చెప్పు గాయత్రి. గాయత్రి చెప్పునా. మీరు వీడియోస్ పెట్టినారు కానీ ఏమ్మా గాయత్రి వాయిస్ సరిగ్గా వినిపించలేదు. చెప్పు నాగేశ్వరి, నువ్వు చెప్పునా. నాగేశ్వరి చెప్తాను లేండి మేడం. ఎవరు ఒకరు మాట్లాడండి. క్యాన్వాస్ లో మొన్న క్లాస్ పెట్టినారు కానీ చాట్ బాక్స్ పెట్టలేదు. ఏది వినపడలేదు? లాస్ట్ వీడియోనా? రెండవ యూనిట్ వినపడలేదా మీకు? ఏది వినపడలేదు? కాదు మేడం, గాయత్రి చాట్ బాక్స్ పెట్టలేదు. సరే ఫస్ట్ ఇది వినండి, తర్వాత డిస్కషన్ ఫోరం లో మీరు ఏమైనా డౌట్స్ ఉంటే అడుగుదురు. సో కార్బన్ మోనాక్సైడ్ సో ఇండస్ట్రియల్ ప్రాసెస్ లో కార్బన్ మోనాక్సైడ్ ఎంతవరకు మనకు పొల్యూట్ చేస్తుంది అనేది మన లాస్ట్ వీడియోలో కొన్ని ఈక్వేషన్స్ కూడా వేసి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఎట్లా అంటే, సో కార్బన్ మోనాక్సైడ్ ఈజ్ ఫార్మ్డ్ డ్యూరింగ్ ఇన్కంప్లీట్ కంబషన్ ఆఫ్ కార్బన్ కంటైనింగ్ కాంపౌండ్స్. సో మనకు దహనం చేసేటప్పుడు సంపూర్ణంగా దహనం చేయకుండా వ్యర్థ పదార్థాలను అదే విధంగా వేసేస్తే దాంట్లో కార్బన్ మోనాక్సైడ్ కంటెంట్ దహనం కాకుండా ఉండిపోయి ఉంటుంది. సో ఆ విధంగా పరిశ్రమల నుండి మనకు CO అనేది విడుదలవుతుంది అని చెప్పి ఒక ఈక్వేషన్. సో కార్బన్ గాలిలో ఉన్న ఆక్సిజన్ తో చర్య జరిపి కార్బన్ మోనాక్సైడ్ ను తయారు చేస్తుంది. నెక్స్ట్ కార్బన్ మోనాక్సైడ్ తయారు కావాలా అంటే, సో ఏ విధంగా పారిశ్రామికంగా మనకు CO ఏర్పడుతోంది అంటే, ఫస్ట్ స్టెప్ కింద ఏం చెప్పినాము, సో వాతావరణంలో ఉన్న ఆక్సిజన్ తో దహనము చేయకుండా ఇండస్ట్రీలో ఉన్న వ్యర్థ పదార్థము ఆక్సిజన్ తో చర్య జరిపి వ్యర్థ పదార్థం ఆక్సిజన్ తో చర్య జరిపి కార్బన్ మోనాక్సైడ్ ను వాతావరణంలోనికి విడుదల చేస్తుంది. సో సెకండ్ స్టెప్ కింద it is also produced in large amounts during the reaction between carbon containing materials. సో అధిక ఉష్ణోగ్రత వద్ద మనం బ్లాస్ట్ ఫర్నెసెస్ లో ఇప్పుడు రోస్టింగ్ అని, సో మెటల్ ఎక్స్ట్రాక్షన్స్ లో యూజ్ చేసేటప్పుడు అక్కడ కార్బన్ డైఆక్సైడ్ అనేది విడుదలవుతుంది. సో అది గాలిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఆ కార్బన్ తో చర్య జరిపి మనకు కార్బన్ మోనాక్సైడ్ ను వాతావరణంలోనికి
విడుదల చేస్తుంది. సో అధిక ఉష్ణోగ్రత వద్ద కార్బన్ డైఆక్సైడ్ డిసోసియేట్ అయి అంటే విఘటనము చెంది విఘటనము చెంది కూడా మనకు కార్బన్ మొనాక్సైడ్ అనేది ఏర్పడుతుంది. అంటే పారిశ్రామికంగా ఎక్కువ శాతము మనకు సంపూర్ణంగా దహనం చేయకుండా వ్యర్థ పదార్థాలను వాయిస్ క్లారిటీ లేదా? ఫుల్ పెట్టినాం నాన్న వాయిస్. మీరు అన్మ్యూట్ చేసుకోవాలా? మీరు అన్మ్యూట్ చేసుకోండి ఫస్ట్. మీరు అన్మ్యూట్ చేసుకోండి. చెప్పు శ్వేత. కొంతమందికి వాళ్ళ ఇంట్లో నెట్ ప్రాబ్లం వల్ల వినిపిదు మేడం వాళ్ళకి. మీకు వినిపిస్తుందా శ్వేత? వినిపిస్తాను మేడం బాగానే. మీరంతా మాట్లాడుకొని అన్మ్యూట్ చేసుకుంటే అదే మ్యూట్ చేసేసుకుంటే అందరికీ వినిపిస్తుంది ఫుల్ క్లారిటీగా. సరేనా? సో మనం రెగ్యులర్ గా ఆఫ్లైన్ క్లాస్ తీసుకున్నట్టుగా వాయిస్ అంత క్లారిటీ ఉండదేమో. సో మీరు మొబైల్స్ లో కనెక్ట్ అయినారు కాబట్టి సో ఏమైనా అట్లా డిస్టర్బెన్స్ వస్తే మీరు ఫస్ట్ మీ మొబైల్లో వాల్యూమ్ ను చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత అన్మ్యూట్ చేసి మాట్లాడండి. సరేనా? సో ఇప్పుడు ఫస్ట్ వినండి క్లాస్ ను. ఈ రోజు ఫస్ట్ క్లాస్ కాబట్టి ఏమైనా డిస్టర్బెన్సెస్ వచ్చినా సో కొంత చూడండి, మళ్ళీ డిస్కనెక్ట్ కాకదండి దయచేసి. సో ఫస్ట్ వినండి, ఇది ఇట్లా కంటిన్యూ చేసే ప్రయత్నం చేద్దాం. సరేనా? సో కార్బన్ మొనాక్సైడ్ ఎక్కువగా మనకు వాతావరణంలో రిలీజ్ అవుతోందంటే ఇండస్ట్రియల్ పరంగా పారిశ్రామిక పరంగా గమనిస్తే సో వ్యర్థ పదార్థాలుగా అంటే మనము క్రియాజనకాలు ఉత్పన్నాలు ఏర్పరిచే చర్యల్లో సో కొన్ని మన ఉత్పన్నాలతో పాటుగా సో ప్రోడక్ట్స్ తో పాటుగా మన మెయిన్ ప్రోడక్ట్ తో పాటుగా సో కొన్ని అన్వాంటెడ్ గా కొన్ని కాంపౌండ్స్ ఫామ్ అవుతుంటాయి. ఎగ్జాంపుల్ కు మనము లోయర్ క్లాసెస్ లో చదువుకున్నాము సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అని. సో సబ్స్టిట్యూషన్ రియాక్షన్ లో ఎలక్ట్రానిక్స్ సార్ నేను క్లాస్ లో ఉన్నా సార్. కరెక్ట్ సార్, పిల్లలంతా ఆన్లైన్ లో ఉన్నారు సార్. సో కార్బన్ మొనాక్సైడ్ కంప్లీట్ గా దహనం చెందకుండా ఉన్నటువంటి కార్బన్ మనకు గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ తో కలిసి కార్బన్ మొనాక్సైడ్ ను ఏర్పరుస్తుంది. సో ఇండస్ట్రియల్ పరంగా అంటే పారిశ్రామిక పరంగా మనము గమనించినామంటే సో మనకి ఏదైతే మెయిన్ ప్రోడక్ట్ ఏర్పడాలో దాంతో పాటుగా సో బై ప్రోడక్ట్స్ గా ఏదైనా హెచ్సిఎల్ గానీ అమ్మోనియా గానీ లేదు ఏమైనా ఆర్గానిక్ కాంపౌండ్స్ ఏర్పడినాయి అంటే ఆ వ్యర్థ పదార్థాలను మనం ప్రాపర్ గా త్రో చేయకపోయినా ప్రాపర్ గా దాన్ని వానిష్ చేయకపోయినా కూడా ఆ వ్యర్థ పదార్థాలతో మనకు ఆ వ్యర్థ పదార్థాల్లో ఏముంటుంది? కార్బన్ ఉంటుంది. ఆ కార్బన్ ఎలిమెంట్ సో అట్మాస్ఫియర్ లో ఉన్న ఆక్సిజన్ తో కార్బన్ మొనాక్సైడ్ ను ఫామ్ చేస్తుంది. సో కాబట్టి ఇండస్ట్రియల్ పరంగా అంటే ఫస్ట్ స్టెప్ మనం ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నాం. సో నెక్స్ట్ సెకండ్ చూస్తున్నామంటే వెహికల్స్ నుండి సో వాహనాల నుండి విడుదలయ్యేటటువంటి పొగ. సో మోస్ట్ ఆఫ్ ద కార్బన్ మొనాక్సైడ్ సో మనకి ఎక్కువ పర్సెంటేజ్ లో CO రిలీజ్ అవుతోంది అట్మాస్ఫియర్ లో అంటే ఎక్కువ మేజర్ పర్సెంటేజ్ లో వస్తుంది ఇదంతా వెహికల్స్ నుండి వస్తోంది. సో మోస్ట్ ఆఫ్ ద కార్బన్ మొనాక్సైడ్ ఇన్ ద ambient air comes from vehicle exhaust. సో ఎస్పెషల్లీ మనకు ఈ వెహికల్స్ ను వెరిఫై చేయకుండా ప్రాపర్ గా దాని ఇంజన్ ప్రాపర్ గా వర్క్ అవుతోంది లేని చెక్ చేయకుండా సో మనకి ఏం చేస్తున్నారు అంటే ఆ వెహికల్స్ లో సో ఆ లంచాలు తీసుకోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తారు ప్రాపర్ గా చెక్ చేయకుండానే ఇంజన్ ను దాని కండిషన్ రన్నింగ్ కండిషన్ లో ఉందా లేదా చెక్ చేయకుండా వాళ్ళకి లైసెన్సులు ఇచ్చేస్తున్నారు. సో లైసెన్సులు ఇచ్చేయడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ ఇంజన్ డ్యామేజ్ లో ఉన్నటువంటి ఇంజన్ ని యూజ్ చేయడం వల్ల అక్కడ ఫ్యూయల్స్ కరెక్ట్ గా బర్న్ కాకపోవడం వలన మనకు CO నేరుగా ఆ వెహికల్స్ నుండి వాతావరణంలోనికి కలిసిపోతుంది. సో సమ్ అన్బర్న్డ్ ఫ్యూయల్ అంటున్నాం. సో ఇక్కడ సమ్ అన్బర్న్డ్ ఫ్యూయల్ అంటే అసంపూర్ణంగా బర్న్ అంటే అసంపూర్ణంగా ఖాళీ ఉన్నటువంటి ఇంధనాల నుండి మనకు ఎక్కువ శాతము వెహికల్స్ నుండి CO అనేది వాతావరణంలో విడుదలవుతోంది. సో ఇది మేజర్ గా మనం అబ్జర్వ్ చేసేది. ఇంకా న్యాచురల్ ప్రాసెసెస్ లో అంటే ప్రకృతి పరంగా మనం అబ్జర్వ్ చేసినామంటే అగ్ని పర్వతాలు బద్దలైనప్పుడు కానీ లేదు ఈ న్యాచురల్ గా
డిఫారెస్టేషన్ జరిగేటప్పుడు సో చెట్ల నుండి విడుదలైనటువంటి టెంపరేచర్ వల్ల అడవులు కాలిపోయినప్పుడు కూడా మనకు ఎక్కువ శాతము CO అనేది అక్కడ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మార్ష్ గ్యాస్ ప్రొడక్షన్ అంటే మీథేన్ గ్యాస్ ప్రొడక్షన్ లో కూడా CO వాయువు అనేది విడుదలవుతుంది. సో విడుదలైన ఈ CO వాయువు నేరుగా వాతావరణంలో కలిసిపోవడం వల్లనే సో మనకు ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇనార్గానిక్ ఎయిర్ పొల్యూటెంట్ గా మనము CO ను కన్సిడర్ చేసినాం. నెక్స్ట్ సో ఫారెస్ట్ ఫైర్స్ కంట్రిబ్యూట్ అయినప్పుడు 7.2% ఆఫ్ కార్బన్ మొనాక్సైడ్ నేరుగా వాతావరణంలోనికి కలిసిపోతుంది. సో అడవులు కాలినప్పుడు నేరుగా 7.2% ఆఫ్ CO అనేది వాతావరణంలోకి కలిసిపోతుంది. నెక్స్ట్ వ్యవసాయం పరంగా గమనిస్తే 8.3% ఉద్గారం చెందడం వల్ల అది కూడా నేరుగా వాతావరణంలోనికి కలిసిపోతుంది. సో మాక్సిమం 0.1 పార్ట్స్ పర్ మిలియన్ వాతావరణంలో మనము CO ని అబ్జర్వ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకా నేలల్లో గమనించినామంటే నేలలో అధికంగా వేడి ఉన్న ప్రదేశాలలో అంటే భూమి వేడి ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశాలలో కూడా మనం ఎక్కువ శాతము CO సో మనకు సింకుగా మనము ఈ భూమిని పిక్ చేసుకుంటే సో మేజర్ పర్సెంటేజ్ లో CO అనేది మనం నేలలో కూడా గమనిస్తాం. సో ఎస్పెషలీ ఇక్కడ నేలలో నుండి ఎట్లా ఫామ్ అవుతుంది అంటే హైడ్రాక్సిల్ రాడికల్ ను తీసుకున్నాము అంటే ఈ హైడ్రాక్సిల్ రాడికల్ కార్బన్ మొనాక్సైడ్ తో అంటే CO ను మనం ఎట్లా డైవర్ట్ చేయొచ్చు, కార్బన్ మొనాక్సైడ్ పొల్యూటెంట్ ను మనకు యూజ్ఫుల్ గా కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ గా కన్వర్ట్ చేయాలా అంటే సో నేలలో ఉన్నటువంటి హైడ్రాక్సిల్ రాడికల్ కార్బన్ మొనాక్సైడ్ తో చర్యలో పాల్గొని కార్బన్ డైఆక్సైడ్ వాయువును విడుదల చేస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ వాయువును ఇన్ కేసు మనకు అడవులు దండిగా ఉంటే అవి చెట్లు నేరుగా CO2 వాయువును అబ్జార్బ్ చేసుకొని లేదా ఇన్హేల్ చేసుకొని మనకు ఆక్సిజన్ వాయువును ఫోటోసింథసిస్ ప్రాసెస్ లో కిరణజన్య సంయోగ క్రియ జరిపి మనకు ఆక్సిజన్ అనేది విడుదల చేస్తాయి. సో అసలు హైడ్రాక్సిల్ రాడికల్ ఎట్లా ఏర్పడుతుంది నేలలో అంటే సో వాతావరణంలో ఉన్నటువంటి ఆక్సిజన్ వాతావరణంలో ఉన్న హైడ్రోజన్ తో చర్యలో పాల్గొనడం వల్ల మనకు హైడ్రోపెరాక్సీ రాడికల్ అనేది ఏర్పడుతుంది. సో హైడ్రోపెరాక్సీ రాడికల్ అది నైట్రోజన్ ఆక్సైడ్స్ తో కానీ లేక హైడ్రోజన్ పెరాక్సీ రాడికల్ మరొక హైడ్రోజన్ పెరాక్సీ రాడికల్ తో కానీ చర్య జరిపినప్పుడు మనకు హైడ్రాక్సీ రాడికల్ అనేది ఏర్పడుతుంది. అంటే నేలలో హైడ్రాక్సీ రాడికల్ ఫార్మేషన్ ఎట్లా అంటే వాతావరణంలో ఉన్న ఆక్సిజన్ వాతావరణంలో ఉన్న హైడ్రోజన్ తో మనకు హైడ్రాక్సీ రాడికల్ అనేది ఏర్పడుతుంది. ఏర్పడిన హైడ్రాక్సీ రాడికల్ ఏం చేస్తుందంటే CO ను CO2 గా కన్వర్షన్ కు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కార్బన్ మోనాక్సైడ్ ఏ విధంగా విషపూరితంగా ఉంటుంది, ఎక్కడ ఉంది ఎస్పెషల్లీ అంటే పట్టణ ప్రదేశాలలో అర్బన్ ఏరియాస్ లో మనం గమనించినాము అంటే CO కార్బన్ మోనాక్సైడ్ హయ్యర్ పర్సెంటేజ్ లో మనకు ఇది ఎక్కువ టాక్సిసిటీ అంటే విష పదార్థంగా CO అనేది ఇక్కడ మేజర్ గా మనకు ప్రాబ్లమ్ ను రైస్ చేస్తుంది. దే ఆర్ అపరెంట్లీ నో detrimental effects on minerals or plants, but those levels can be adversely affect human health. సో మన మానవ ఆరోగ్యాన్ని మనకు హానికరంగా లేదా వ్యాధులకు గురి చేసేదిగా CO అనేది ఎక్కువ శాతము అర్బన్ ఏరియాస్ లోనే మనము గమనిస్తాం. సో ఆఫ్టర్ ఎంటరింగ్ ద బ్లడ్ స్ట్రీమ్ త్రూ లంగ్స్ సో మన ఊపిరితిత్తుల్లో నేరుగా CO చేరిపోవడం వల్ల హిమోగ్లోబిన్ లోకి నేరుగా మన బాడీలో ఉన్నటువంటి బ్లడ్ లో ఉన్న హిమోగ్లోబిన్ ఆక్సీ హిమోగ్లోబిన్ ఫార్మేషన్ కు బదులుగా మనకు ఏం ఫామ్ అవుతుంది, కార్బాక్సీ హిమోగ్లోబిన్ ఫామ్ అవుతుంది. అంటే బ్లడ్ లో ఉన్నటువంటి హిమోగ్లోబిన్ ఆక్సీ హిమోగ్లోబిన్ ఫార్మేషన్ జరుగుతుంది. ఈ ఆక్సీ హిమోగ్లోబిన్ మనకు ఉపయోగకరమైంది, కానీ ఇది ఏమవుతుంది కార్బన్ మోనాక్సైడ్ తో చర్య జరిపి కార్బాక్సీ హిమోగ్లోబిన్ గా కన్వర్ట్ అయిపోతుంది. సో కార్బాక్సీ హిమోగ్లోబిన్ వల్లనే మనకు లంగ్స్ డ్యామేజ్ అవడము, సో రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ రావడము, అంటే శ్వాసక్రియల్లో సమస్యలు రావడము అనేది జరుగుతుంది. సో కార్బన్ మోనాక్సైడ్ బ్లడ్ లో ఉన్నటువంటి రక్తంలో ఉన్నటువంటి హిమోగ్లోబిన్ లో ఉన్న ఆక్సీ హిమోగ్లోబిన్ తో నేరుగా చర్య జరిపి కార్బాక్సీ హిమోగ్లోబిన్ ఏర్పరుస్తుంది. సో కార్బన్ మోనాక్సైడ్ ఇన్ ఫ్యాక్ట్ హ్యాస్ ఎ మచ్ గ్రేటర్ అఫినిటీ ఫర్ దిస్ హిమోగ్లోబిన్ దాన్ so that even small amounts of carbon monoxide can seriously, so it reduces the percentage of oxygen which is
ట్రాన్స్ఫర్డ్ త్రూఅవుట్ ద బాడీ. సో శరీరంలో ఉన్న అన్ని భాగాలకు ఆక్సిజన్ సప్లై కాకుండా మనకు ఈ కార్బన్ మోనాక్సైడ్ కార్బాక్సీ హిమోగ్లోబిన్ ఏర్పరచడం వల్ల సో ఆక్సిజన్ పర్సెంటేజ్ తగ్గిపోతుంది. బ్లడ్ లో ఉన్న హిమోగ్లోబిన్ అదేమైపోయింది, విషపూరితంగా కార్బాక్సీ హిమోగ్లోబిన్ గా కన్వర్ట్ అయిపోయింది. సో విత్ దిస్ బ్లడ్ స్ట్రీమ్ క్యారింగ్ లెస్ ఆక్సిజన్, ఇది ఆక్సిజన్ పర్సెంటేజ్ తగ్గిపోవడం వల్ల ఈవెన్ బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా డ్యామేజ్ అయిపోతుంది. బ్రెయిన్ ఫంక్షనింగ్ డ్యామేజ్ అయిపోయి నెక్స్ట్ ఇంకా డెత్ కు మనకు రీచ్ అయిపోతుంది. సో ఇది కార్బన్ మోనాక్సైడ్ ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్ లో ఉన్న హ్యూమన్ బీయింగ్స్ సఫర్ అవుతున్నటువంటి మేజర్ ప్రాబ్లం గా మనం తీసుకున్నాం. నెక్స్ట్ ఈ కార్బన్ మోనాక్సైడ్ ఎమిషన్ అట్మాస్ఫియర్ లో నేరుగా వెళ్లకుండా మనం ఏ విధంగా దీన్ని కంట్రోల్ చేయవచ్చు, ఏ ప్రాసెసెస్ ను యూజ్ చేసి మనం CO ని ఎమిట్ కాకుండా వాతావరణంలో చేయొచ్చు, ఏమేమి యూజ్ చేయొచ్చు అంటే సో మేజర్ కంట్రిబ్యూషన్ టు కార్బన్ మోనాక్సైడ్ ఏమి అంటే సో ఎస్పెషల్లీ మనకు ఈ వెహికల్స్ నుండి ఎక్కువ మేజర్ పర్సెంటేజ్ లో కార్బన్ మోనాక్సైడ్ ఎమిట్ అవుతుంది. సో కాబట్టి ఆటోమొబైల్స్ ను మాక్సిమము యూసేజ్ ఆఫ్ ఆటోమొబైల్స్ రెడ్యూస్ చేయడము, అంటే మనం లగ్జరియస్ లైఫ్ లీడ్ చేయడానికి మనం ఏం చేస్తున్నాము అంటే సో సుఖవంతమైనటువంటి జీవితాన్ని మనం లైఫ్ ను లీడ్ చేయాలని చెప్పి సో ఇంటింటికి నెంబర్ ఆఫ్ వెహికల్స్ ను మనం ఉంచుకుంటున్నాం ఈచ్ పర్సన్ కన్నట్టు. సో అట్లా కాకుండా ఈ ఆటోమొబైల్స్ యూసేజ్ ను రెడ్యూస్ చేయడము, సో మాక్సిమము సైకిల్ ను ప్రిఫర్ చేసినా కూడా మనం కార్బన్ మోనాక్సైడ్ ను నేరుగా అట్మాస్ఫియర్ లో ఎమిట్ కాకుండా కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాపర్ గా ఇంజన్ వర్కింగ్ కండిషన్ లో ఉండే ఇంజన్స్ కి మనం లైసెన్సులు సప్లై చేయడం. నెక్స్ట్ కార్బన్ మోనాక్సైడ్ ఎమిషన్స్ మే బి లోయర్డ్ బై యూజింగ్ ఏ రిలేటివ్లీ లో ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్. సో అంటే మనము కొంతమంది కిరోసిన్ వేసుకొని వెహికల్స్ లో సో ట్రావెల్ అవుతుంటుంది. సో అట్లా కాకుండా కాస్ట్ ఎక్కువైనప్పటికీ డీజిల్ పెట్రోల్ ను ప్రిఫర్ చేయాలి. నెక్స్ట్ ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ ను ప్రిఫర్ చేస్తే కార్బన్ మోనాక్సైడ్ ఎమిషన్ ను కొంతవరకు కంట్రోల్ చేయవచ్చు. నెక్స్ట్ అట్ ఎయిర్ ఫ్యూయల్ రేషియో సో మోడర్న్ ఆటోమొబైల్స్ కెటాలిటిక్ ఎగ్జాస్ట్ రియాక్టర్స్ ఉంటున్నాయి. సో కాబట్టి మోడర్న్ ఆటోమొబైల్స్ లైట్ వెయిట్ ఉన్న ఈ ఆటోమొబైల్స్ యూజ్ చేసినా కూడా ఫ్యూయల్ కన్జంప్షన్ అక్కడ తగ్గిపోతుంది. సో కాబట్టి మనము ఆ విధంగా కూడా కార్బన్ మోనాక్సైడ్ ఎమిషన్ ను కొంతవరకు కంట్రోల్ చేయగలుగుతాం. సో నెక్స్ట్ ద గ్రేటెస్ట్ ప్రాబ్లం విత్ కెటాలిటిక్ రియాక్టర్, మనము ఇన్ కేసు అక్కడ యూజ్ చేసేటటువంటి కెటాలిటిక్ ఎగ్జాస్ట్ రియాక్టర్స్ ఉన్న ఆటోమొబైల్స్ ను ప్రిఫర్ చేసి కూడా కొంతవరకు CO ఎమిషన్ ను కంట్రోల్ చేయగలుగుతాం. సో లేదా ద catalysts now in use are subjected to poisoning లేదా deactivating by the absorption of materials on their surfaces. So one of the most effective catalytic poisonous is lead. So lead మనకు in case అది fuels లో ఉంది అంటే చాలా డేంజరస్ గా మనం అది అక్కడ కన్సిడర్ చేస్తాం. సో కాబట్టి ఈ catalytic reactors లో lead యూసేజ్ ను తగ్గించుకుంటూ పోవాలి. అండ్ దిస్ ఈజ్ వన్ రీజన్ ఫర్ the development of lead free gasoline. సో మనం lead చదివేటప్పుడు కెమికల్ టాక్సికాలజీలో ఎకో ఫ్రెండ్లీ కెమికల్స్ ను ప్రిఫర్ చేస్తే సో మనము ఎమిషన్ ఆఫ్ CO ను కొంతవరకు కంట్రోల్ చేయగలుగుతాం. సో నెక్స్ట్ వన్ ఈజ్ అనదర్ ఇన్ఆర్గానిక్ ఎయిర్ పొల్యూటెంట్, సెకండ్ వన్ దట్ ఈజ్ కార్బన్ డైఆక్సైడ్. సో CO చూసినాము, నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్. సో ఇప్పుడు CO లో ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే సో అడగండి, ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. ఇప్పుడు చెప్పిన CO లో సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా మనము CO ఎక్స్ప్లెయిన్ చేసినాము. సో ఇప్పుడు కూడా ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే ఏం డౌట్స్ ఉంటే అడగండి. శ్వేత అడుగునానా? శ్వేత శ్వేత
ఏం లేవు మేడం, బాగా అర్థమైంది మేడం. అర్థం అవుతోంది నాన్న. సో ఇది జనరల్ టాపిక్ కాబట్టి మనం ఈక్వేషన్స్ డెరివేషన్స్ ఏముండవు, ఊరికే చెప్పుకుంటూ పోయేదే. ఏమన్నా డౌట్ ఉంటే అడగండి. ఏం లేదు మేడం, ఏం లేదా? శైలజ, డి శైలజ వింటున్నావమ్మా క్లాసు? వింటున్నాను మేడం. క్లారిటీ ఉందా? వాయిస్ వినిపిస్తుందా? హేమలత, పి హేమలత అర్థమైంది మేడం, క్లారిటీగా వస్తుంది మేడం వాయిస్. వినిపిస్తుందా? ఝాన్సీ, ఝాన్సీ ఝాన్సీ అర్థమైంది మేడం, క్లారిటీగా వస్తుంది మేడం. వినిపిస్తోంది కదా? వినిపిస్తుంది మేడం. మరి కంటిన్యూ చేసేదా? కంటిన్యూ చేయండి మేడం. సో కార్బన్ డైఆక్సైడ్ CO2. సో యాక్చువల్ గా CO2 ని దేనికి యూజ్ చేస్తాము? CO2 సో ప్లాంట్స్ కు అది ఇన్హేల్ చేసుకొని ఫోటోసింథసిస్ ప్రాసెస్ చేయాలంటే ప్లాంట్స్ కు అంటే ఎక్కువగా ఫారెస్ట్ లో ఉన్న ప్లేస్ లో అక్కడ CO2 ఎక్కువ అవసరం. బట్ CO ను అబ్జార్బ్ చేసేసుకునేటువంటి అంటే కార్బన్ డైఆక్సైడ్ ను ఇన్హేల్ చేసుకునేటటువంటి ఫారెస్ట్ లేకపోవడం వల్ల సో మనకేమవుతుంది, గ్లోబల్ వార్మింగ్ అనేది జరుగుతుంది. సో గ్లోబల్ వార్మింగ్ సపరేట్ టాపిక్ లో మనం డిస్కస్ చేస్తాము. ప్రస్తుతానికి కార్బన్ డైఆక్సైడ్ CO2 సో ఎంత మేరకు అట్మాస్ఫియర్ లో ఉన్న ఎయిర్ తో మిక్స్ అయితే ఎంతవరకు మనకు హార్మ్ఫుల్ అనేది ఈ వీడియోలో చూస్తాం. So recall that our atmosphere is made of almost nitrogen, oxygen and other gases and particles. So కొంత పర్సెంటేజ్ లో CO ఉండాలా, నైట్రోజన్ ఉండాలా, ఆక్సిజన్ ఉండాలి. బట్ ఉండాల్సిన పర్సెంటేజ్ కంటే హయ్యర్ పర్సెంటేజ్ లో ఉంటేనే సో దాన్ని మనము పొల్యూటెంట్ గా కన్సిడర్ చేస్తాం. ఇఫ్ యూ ఫోకస్ అవర్ అటెన్షన్ ఆన్ అదర్ గ్యాసెస్ లైక్ కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మొనాక్సైడ్, సో ఇట్ ఈస్ అ రిలేటివ్లీ ఇన్సిగ్నిఫికెంట్ నాన్ పొల్యూటెంట్ స్పీషీస్. సో ఎంత ఉంది అది అంటే 356 పార్ట్స్ పర్ మిలియన్, 356 ppm ఉంది. ఇక్కడ ఇన్ అట్మాస్ఫియర్ వాతావరణంలో CO2 356 ppm ఉంది. సో హౌఎవర్ ఇట్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఏమవుతుంది, ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ CO2 గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అయ్యే కొద్దీ అట్మాస్ఫియర్ లో సో ఎన్విరాన్మెంట్ మాక్సిమము డేంజర్ జోన్ లోకి వెళ్ళిపోతుంది. అమాంగ్ ద కన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ సో ఏమేమి ఉన్నాయి కన్స్టిట్యూయెంట్స్ గా? మీథేను, క్లోరోఫ్లోరో హైడ్రోకార్బన్స్, నైట్రస్ ఆక్సైడ్స్, వాటర్ వేపర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ కంట్రిబ్యూట్ టు గ్లోబల్ వార్మింగ్. సో భూమి వేడెక్కడానికి అవసరమైనటువంటి నైట్రిక్ ఆక్సైడ్స్, క్లోరోఫ్లోరో కార్బన్స్, మీథేను, నెక్స్ట్ వాటర్ వేపరు, CO2. సో ఇవి ఎంత పర్సెంటేజ్ లో ఉండాలో సో అంత కాకుండా అట్మాస్ఫియర్ లో మాక్సిమం పర్సెంటేజ్ కు రీచ్ అయినాయి అంటే మనకు భూమి వేడెక్కడము అనేది జరుగుతుంది. ఆ భూమి వేడెక్కడాన్ని మనము స్పెసిఫిక్ గా ఒక టర్మినాలజీని యూజ్ చేసినాము. దాన్ని ఏమంటాము అంటే గ్లోబల్ వార్మింగ్. సో గ్లోబల్ వార్మింగ్ అనేది జరుగుతుంది. సో నవేడేస్ మనం అబ్జర్వ్ చేస్తుండేది కూడా గ్లోబల్ వార్మింగ్. సో అందువల్లనే మనకు సీజనల్ గా రైనీ సీజన్, వింటర్ సీజన్ ఇవి సీజనల్ గా రాకుండా పోవడానికి కారణం ఏమి అంటే బికాస్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్. సో భూమి వేడెక్కడం వల్ల. నెక్స్ట్ ఈ పోలార్ సైడ్ ఉన్నటువంటి ఈ మంచు అనేది కరిగి సో కరుగుతూ పోవడం దానికి రీజన్ ఏమంటే బికాస్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ అని చెప్తున్నారు. సో ద రిలేటివ్ కంట్రిబ్యూషన్ ఆఫ్ రేడియేటివ్లీ యాక్టివ్ గ్యాసెస్ మనము టేబుల్లో అబ్జర్వ్ చేసినాము అంటే సో ఎంతెంత పర్సెంటేజ్ లో మనకు ఇవి అట్మాస్ఫియర్ లో కనిపిస్తున్నాయంటే కార్బన్ డైఆక్సైడ్ 50% గ్లోబల్ వార్మింగ్ కి ఇది 50% కంట్రిబ్యూట్ చేస్తుంది. మీథేన్ 19% కంట్రిబ్యూట్ చేస్తుంది. క్లోరోఫ్లోరో కార్బన్స్ సో క్లోరోఫ్లోరో కార్బన్స్ 17% మనకు కంట్రిబ్యూషన్ ఉంది దేని వైపుకు టువర్డ్స్ గ్లోబల్ వార్మింగ్. ఓజోన్ తీసుకుంటే 8% ఉంది. నైట్రోజన్ ఆక్సైడ్స్ గా 4%, వాటర్ వేపర్ 2% కంట్రిబ్యూట్ అవుతుంది. సో దేనికి గ్లోబల్ వార్మింగ్ కు సో మాక్సిమం పర్సెంటేజ్ లో మాక్సిమం కంట్రిబ్యూషన్ దేనిది ఉంది అంటే కార్బన్ మొనాక్సైడ్ ఉంది. ఎంత ఉంది? దట్ ఈస్ ఇన్ 50%. మాక్సిమం 50% మనకు CO2 అనేది అట్మాస్ఫియర్ లో నేరుగా
50% ఉండడం వల్లనే అంటే CO2 ఎంత మనకు ప్రాబ్లమాటిక్ అనేది తెలుస్తుంది. సో ఇక్కడ గ్రాఫ్ ను మీరు అబ్జర్వ్ చేసినారంటే ద మెయిన్ ఇన్ఫ్లుయెన్స్ ఈస్ బై CO2 బట్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ అదర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎస్పెషల్లీ మీథేన్ కెనాట్ బి ఇగ్నోర్. సో మీథేన్ పర్సెంటేజ్ ఎంత ఇచ్చినాము 19% ఉంది. మీథేన్ మార్ష్ గ్యాస్ 19% ఉంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినామంటే గ్రాఫ్ లో వేవ్ లెంత్ వర్సెస్ అబ్జార్ప్షన్. సో తరంగ దైర్ఘ్యానికి శోషణానికి మధ్య గ్రాఫ్ ను గీచినప్పుడు సో కార్బన్ డైఆక్సైడ్ మనం అబ్జర్వ్ చేసినాము అంటే సో కార్బన్ డైఆక్సైడ్ ఏమవుతుంది దాని వేవ్ లెంత్ సో 8 మైక్రోమీటర్ కంటే తక్కువలోనే CO2 వాయువు అనేది అబ్జార్బ్ అవుతూ వస్తుంది. అబ్జార్బ్ అవుతూ 12 మైక్రోమీటర్ దగ్గర మనకు మాక్సిమం అబ్జార్ప్షన్ అనేది సో అబ్జార్ప్షన్ అనేది ఇక్కడ ఎక్కువగా గమనిస్తాం. సో ఫిగర్ 1 షోస్ దట్ మోస్ట్ ఆఫ్ ద లాంగ్ వేవ్ లెంత్ ఎనర్జీ radiated by the earth is affected by the combination of radiatively active gases, mostly ఏవేవి అంటే వాటర్ వేపర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. నీటి ఆవిరి మరియు కార్బన్ డైఆక్సైడ్. నీటి ఆవిరి ఎంత తీసుకుంటుంది, దాని కంట్రిబ్యూషన్ ఎంత ఉంది 2% ఉంది. కార్బన్ డైఆక్సైడ్ 50% ఉంది. సో ఈ రెండు ఎంతవరకు అబ్జార్బ్ అవుతున్నాయి, ఎంతవరకు శోషిస్తున్నాయి అంటే ఈ గ్రాఫ్స్ లో మనము గమనిస్తాం. సో ఈ గ్రాఫ్ ఎక్స్ప్లెనేషన్ తీస్తే ద వాటర్ వేపర్ స్ట్రాంగ్లీ అబ్జార్బ్స్. సో నీటి ఆవిరి థర్మల్ రేడియేషన్ అంటే ఉష్ణీయ వికిరణాన్ని 8 మైక్రోమీటర్ నుండి 18 మైక్రోమీటర్ కు శోషించుకుంటుంది. సో 8 నుండి 18 మైక్రోమీటర్ వరకు ఈ వాటర్ వేపర్ అబ్జార్ప్షన్ గమనిస్తాం. సో అదే మనము the water vapor strongly absorbs the thermal radiation with wavelengths less than 8 micrometer and greater than 18 micrometer. So less than 8 మైక్రోమీటర్ గ్రేటర్ దాన్ 18 మైక్రోమీటర్ వరకు మనము వాటర్ వేపర్ అబ్జార్ప్షన్ అబ్జర్వ్ చేస్తాము. సో కార్బన్ డైఆక్సైడ్ గమనిస్తే ఇట్ ఈస్ ఏ స్ట్రాంగ్ అబ్జార్ప్షన్ బ్యాండ్. ఎక్కడి నుండి ఎక్కడికి 15 మైక్రోమీటర్ నుండి 15 మైక్రోమీటర్ దగ్గర మాక్సిమం అబ్జార్ప్షన్. సో 12 నుండి 15 కు తీసుకుంటే మనకు CO2 అబ్జార్ప్షన్ మాక్సిమం 12 to 15 మైక్రోమీటర్ దగ్గర మనకు శోషణము అనేది అధిక శోషణము అనేది మనం ఇక్కడ గమనిస్తాం. సో ఎంతటి నుండి ఎంతటి వరకు అంటే at 15 micrometer and extending from 13 to 18. So 13 to 18 micrometer వరకు 13 to 18 మైక్రోమీటర్ వరకు గ్రాడ్యువల్ గా అబ్జార్ప్షన్ అనేది మనము CO2 అబ్జార్ప్షన్ అనేది గమనిస్తున్నాం. సో as well as band concentrated at 2.7 and 4.3. So 2.7 and 4.3 ఇక్కడ. సో ఈ రేంజ్ లో కూడా మనము CO2 అబ్జార్ప్షన్ అనేది గమనిస్తాం 2 to 4 దగ్గర. సో between 7 and 12 there is a relatively clear sky for outgoing thermal radiation indicated as atmospheric window. So atmospheric window ఎక్కడ 7 to 12 రేంజ్ లో 7 to 12 రేంజ్ లో అంటే ఇది ఈ పీక్ ఈ కర్వ్ 7 to 12 రేంజ్ లో మనము 7 to 12 రేంజ్ లో ఉండేదాన్ని అట్మాస్ఫిరిక్ విండోగా కన్సిడర్ చేస్తాం. సో రేడియేటివ్లీ యాక్టివ్ గ్యాసెస్ సో క్రియాశీలత ఉన్నటువంటి వాయువులు ఎక్కడెక్కడ అబ్జర్వ్ చేస్తున్నాయి 4 mm నుండి అబ్జర్వ్ చేస్తే దట్ గ్యాసెస్ ఆర్ నోన్ యాజ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. సో 4 mm దగ్గర శోషణ జరిపేటటువంటి వాయువులను మనం హరిత గృహ వాయువులు అని అంటున్నాం. హరిత గృహ వాయువులు అంటున్నాం. సో ఫిగర్ 2 ను బేస్ చేసుకొని సో ఇది ఫిగర్ 1 అయితే ఫిగర్ 2 ను బేస్ చేసుకొని ఇది ఫిగర్ 2. సో ఫిగర్ 2 ను బేస్ చేసుకొని ఈ హరిత గృహ వాయువులను గమనించినాము అంటే సో ఆర్గానిక్ కార్బన్ డైఆక్సైడ్ ను ఫామ్ చేస్తుంది, లేదా ఈ సీ లేదా ఓషన్ సర్ఫేస్ ఏరియాలో మనకు CO2 ఫార్మేషన్ అబ్జర్వ్ చేస్తాం. అంటే ఈ సముద్రాల ఉపరితలం పైన ఉన్నటువంటి ఈ వికిరణాలు
కార్బన్ తో ఇవి గాలిలో ఉన్న ఆక్సిజన్ తో చర్య జరిపి CO2 వాయువుని ఏర్పరుస్తాయి. లేదా ఆటోమొబైల్స్ లేదా ఇండస్ట్రీస్ నుండి, ఆటోమొబైల్స్ అంటే వాహనాల నుండి, లేదా పరిశ్రమల నుండి, మరియు సముద్రము యొక్క ఉపరితలం మీద ఉన్నటువంటి కార్బన్ ఆక్సిజన్ తో, వాతావరణంలో ఉన్న ఆక్సిజన్ తో కూడా CO2ను ఏర్పరుస్తుంది. నెక్స్ట్ బయోమాస్, చెట్ల నుండి విడుదలయ్యేటటువంటి, అంటే ఫోటోసింథసిస్ జరగగా మిగిలి ఉండేది. సో ఫోటోసింథసిస్ జరిగిన తర్వాత అంటే ఇన్ని విధాలుగా మనకు CO2లు ఏర్పడితే, ఇన్ని ప్రాసెసెస్ లో ఓషన్ నుండి, నెక్స్ట్ ఆటోమొబైల్స్ నుండి, నెక్స్ట్ ఇండస్ట్రీస్ నుండి రిలీజ్ అయిన CO2 ఒక్కరే ఒకరు దాన్ని అబ్జర్వ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఎవరు వాళ్ళు CO2ను అబ్జర్వ్ చేసేది అంటే ఒక్క ప్లాంట్స్ మాత్రమే మనకు CO2ను అబ్జర్వ్ చేసుకుంటాయి. అంటే మనము ఎంత ప్లాంట్స్ కు అవసరమో కార్బన్ డైఆక్సైడ్ అబ్జర్వ్ చేసేకు అంతకంటే ఎక్కువ మనకు ఈ ఫిగర్ 2 లో అబ్జర్వ్ చేస్తున్నాం. సోర్సెస్ ఆఫ్ సింక్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అంటే ఎక్కువ సోర్సుల నుండి మనకు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతా ఉంటే, ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ను అబ్జర్వ్ చేసేది ఒక్క ట్రీ మాత్రమే కార్బన్ డైఆక్సైడ్ ను అబ్జర్వ్ చేస్తుంది. అంటే ఇంకా మాక్సిమం పర్సెంటేజ్ లో కార్బన్ డైఆక్సైడ్ ఏమవుతుంది, బయటికి రిలీజ్ అవుతుంది. సో బయటికి ఈ ఓషన్ వల్ల నుండి కానీ, ఆటోమొబైల్స్ నుండి కానీ, ఇండస్ట్రీస్ నుండి కానీ రిలీజ్ అయిన కార్బన్ డైఆక్సైడ్, సో లెస్సర్ అమౌంటే మనకు ప్లాంట్స్ అబ్జర్వ్ చేసుకుంటే రిమైనింగ్ అమౌంట్ అంతా అట్మాస్ఫియర్ లో నేరుగా డైరెక్ట్ గా CO2 పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతూ వస్తుందని మనము ఫిగర్ 2 లో అబ్జర్వ్ చేస్తున్నాం. So relative carbon figure 2 suggests that carbon dioxide and water vapor H2O trap good portion of the outgoing thermal radiation, attempting to leave the earth's surface. భూమి పైన నేరుగా, భూమి ఉపరితలం మీద CO2 వాయువును నేరుగా ఇవి రిలీజ్ అవుతుంది. సో దస్ దీస్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ యాక్ట్స్ యాజ్ ఎ థర్మల్ బ్లాంకెట్, అంటే ఒక లేయర్ లాగా మనకి యూజ్ అవుతుంది అరౌండ్ ద గ్లోబ్, రైజింగ్ ద అర్త్ సర్ఫేస్ టెంపరేచర్ బియాండ్ ద ఈక్వివాలెంట్ టెంపరేచర్. అంటే భూమి ఉపరితలం మీద సో CO2 పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతా ఉంది అంటే, సో ఒక ట్రీస్ మాక్సిమం పర్సెంటేజ్ లో ఫారెస్ట్ ఉంటే సో దట్ విల్ అబ్జర్వ్ ఓవరాల్ CO2. బట్ డిఫారెస్టేషన్ వల్ల కొంత మాత్రమే CO2 అబ్జర్వ్ అయ్యి ఇంకా రిమైనింగ్ పర్సెంటేజ్ ఉన్నటువంటి CO2 వాయువు అంతా నేరుగా భూమి ఉపరితలాన్ని రీచ్ అవుతుంది. ఆల్దో ద రిలేటివ్ షేర్ ఆఫ్ రేడియేటివ్లీ active gases such as chlorofluorocarbons కానీ nitrous oxide, CO2 and methane has been significantly increasing every year. సో ఈ ప్రతి సంవత్సరము మనకు ఈ డేంజరస్ కెమికల్స్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది అట్మాస్ఫియర్ లో. క్లోరోఫ్లోరోకార్బన్స్ CFC కానీ, నైట్రస్ ఆక్సైడ్స్ NOx కానీ, కార్బన్ డైఆక్సైడ్ CO2 కానీ, మీథేన్ మార్షల్ గ్యాస్ మీథేన్ కానీ, ఇవి ఎవ్రీ ఇయర్ ఎంత పర్సెంటేజ్ లో ఉండాలో అంతకంటే గ్రాడ్యువల్ గా ప్రతి సంవత్సరము దీని పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. లార్జ్ ఎఫెక్ట్ ఈజ్ స్టిల్ డ్యూ టు కార్బన్ డైఆక్సైడ్ anthogenic production of CO2 from burning fossil fuels. So మనము exceeds that of the other greenhouse gases. సో ఇది ఎవ్రీ ఇయర్ ఈ విధంగా పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతూ పోవడం వల్లనే రాను ఏమైపోతుంది, గ్లోబల్ వార్మింగ్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో మేము చిన్నప్పటి నుండి గ్లోబల్ వార్మింగ్ అనేది సో వింటూ వస్తున్నాం. ఇప్పటికీ ఏమవుతుంది, అది డిక్రీజ్ అవడానికి పోగా ఇంక్రీజ్ అవడమే జరుగుతుంది. సో మేము లోయర్ క్లాసెస్ లో ఉన్నప్పుడు గ్లోబల్ వార్మింగ్ జరుగుతోంది. సో పోలార్ ప్లేసెస్ లో ఉన్నటువంటి ఐస్ అంతా లిక్విఫై అవుతోంది అని స్టార్ట్ చేసినారు. సో అది గ్రాడ్యువల్ గా ఇంకా మనము ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ లేదా ఎన్విరాన్మెంట్ కి రిలేటెడ్ ఏ సెమినార్స్ అటెండ్ అయినా సో ఇంకా డేంజరస్ గా అవే స్లైడ్స్ ను అబ్జర్వ్ చేస్తున్నాం. Although the natural flux of CO2 to the atmosphere due to the constant respiration of the biosphere is much greater, so this flux is in balance with photosynthesis. So kiranajanya samyogkriya ద్వారా కొంతవరకు CO2 బ్యాలెన్స్ చేసిన మాక్సిమం పర్సెంటేజ్ ఆఫ్ CO2 నేరుగా అట్మాస్ఫియర్ లోనే మిక్స్ అయి ఉంది. సో ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరము CO2 minimum concentration in summer when photosynthesis in forests, so especially northern hemisphere converts CO2 to biomass. సో కొన్ని ప్రదేశాల్లో ఎస్పెషల్లీ ఫారెస్ట్ ఏరియాస్ లో సో CO2
గ్రాఫ్స్ చేసేటటువంటి లేదా అబ్జర్వ్ చేసే ప్లాంట్స్ ఉండడం వల్ల ఆ ప్లేసెస్ లో కొంతవరకు మనము కొంత పర్సెంటేజ్ లో ప్యూర్ ఎయిర్ ను మనం అక్కడ అబ్జర్వ్ చేస్తామేమో కానీ బట్ ఇట్ రైజెస్ టు ఏ మాక్సిమం ఇన్ వింటర్. సో సమ్మర్ లో అయితే CO2 ని అబ్జర్వ్ చేసేస్తున్నాయి ప్లాంట్స్. అదే వింటర్ లో తీసుకున్నామంటే డెడ్ వెజిటేషన్ డేస్ కాబట్టి రిలీజింగ్ ఇట్స్ స్టోర్డ్ కార్బన్ యాజ్ కార్బన్ డైఆక్సైడ్. సో CO2 ను మనం వింటర్ లో ఎక్కువగా సఫర్ అవుతాం. సో ద ఆసిలేటరీ ప్యాటర్న్ ఈజ్ రెగ్యులర్ ఫ్రమ్ ఇయర్ టు ఇయర్ బట్ ఇట్ ఈస్ సూపర్ ఇంపోజ్డ్ ఆర్ ఏ రైజింగ్ బ్యాక్గ్రౌండ్ average. So CO2 concentration which increased from 314 ppm నుండి అంటే 1958 ఇయర్ లో 314 పార్ట్స్ పర్ మిలియన్ ఉండేది. గ్రాడ్యువల్ గా 2000 ఇయర్ కి వచ్చేసరికి 17.5% 4 decades కు మనకి ఇంక్రీజ్ అయిపోతే CO2 పర్సెంటేజ్ కూడా ఇంక్రీజ్ అవుతా వచ్చింది. So next, so the major important sink for CO2 is, so sink ga manamu CO2 storage ki ekkuva prefer chesedi emente ocean, samudrallo store అయిపోతుంది. because sea water is క్షారంగా ఉంటుంది, ఆల్కలైన్, ఉప్పు అంటున్నాం కాబట్టి ఆల్కలైన్ గా ఉంటుంది. అక్కడ ఈ CO2 స్టోర్ అయి ఉంటుంది. CO2 ఈజ్ అసిడిక్, సో న్యూట్రలైజేషన్ జరిగిపోతుంది. ద ఓషన్స్ ఆర్ వాస్ట్ రిజర్వాయర్స్ ఆఫ్ CO2. సో CO2 అంతా మనకి అసిడిక్, ఆల్కలైన్ దాంట్లో స్టోర్ అవడం వల్ల న్యూట్రలైజ్ అయిపోయి ఇమ్మీడియట్ గా అదంతా కరిగిపోవడం అనేది జరుగుతుంది. సో ద ఓషన్స్ ఆర్ వాస్ట్ రిజర్వాయర్ ఆఫ్ CO2. హవెవర్ ఓన్లీ ద సర్ఫేస్ లేయర్ ఆఫ్ ఓషన్, సో ఈ సముద్రం యొక్క ఉపరితలము మీద టాప్ లో 75 meters అబౌవ్ లో మనం ఏం అబ్జర్వ్ చేస్తుంటే ఈక్విలిబ్రియం విత్ అట్మాస్ఫియర్ అండ్ ఇట్స్ కెపాసిటీ టు అబ్జర్వ్ CO2. సో ఈ సముద్రం ఉపరితలము మీద మాక్సిమం పర్సెంటేజ్ లో వాతావరణానికి ఈ దీనికి సమతా స్థితి అనేది ఉంటుంది. సో అక్కడ మనకు CO2 పర్సెంటేజ్ అనేది ఎక్కువ, CO2 ను అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుంది. ఎక్స్చేంజ్ ఆఫ్ సర్ఫేస్ లేయర్ విత్ డీప్ ఓషన్, సో అట్లా కాకుండా మనకు కంప్లీట్ గా డీప్ ఓషన్స్ ని అబ్జర్వ్ చేస్తే 100 years రన్ అవుతుంది. ఈ సర్ఫేస్ ఏరియా అంతా, సర్ఫేస్ లేయర్ అంతా ఈక్విలిబ్రియం ఫార్మ్. ద లొకేషన్ ఆఫ్ ద రిమైనింగ్ కార్బన్ డైఆక్సైడ్, సో ఇంకా ఎక్కడెక్కడ అంటే బట్ ఇట్ ఈస్ నౌ వైడ్లీ యాక్సెప్టెడ్ దట్ వెజిటేషన్ అబ్జార్బ్స్ మచ్ ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్. బట్ even with this natural sink sources, that is ocean, the carbon dioxide level is continuously increasing and resulting global warming. So global warming అంటే భూమి వేడెక్కడం అనేది మనం ఎన్ని ప్రాసెసెస్ చేసినా, సో ఓషన్ సోర్స్ గా తీసుకొని అది ఆ ఓషన్ మీద ఉన్న సర్ఫేస్ ఏరియాలో 75 meters అప్పర్ లేయర్ లో మనకి ఈక్విలిబ్రియం ఎగ్జిస్ట్ అయినప్పటికీ నేరుగా అట్మాస్ఫియర్ లో CO2 పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవడం వల్ల గ్లోబల్ వార్మింగ్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. గ్లోబల్ వార్మింగ్ కెన్ షిఫ్ట్ ద క్లైమేట్ జోన్స్. సో మనకి వింటర్ ఈ సీజన్ అన్ని చేంజ్ అవ్వడానికి రీజన్ ఏమంటే బికాస్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్. సో ద ఎగ్జిస్టింగ్ ఫారెస్ట్ మే నాట్ బి ఏబుల్ టు అడాప్ట్ దట్ CO2. సో ఎంత మనకు హై పర్సెంటేజ్ లో ఉండడం వల్ల ఫారెస్ట్ లో ఉన్న ప్లాంట్స్ ఎంత అబ్జర్వ్ చేస్తాయి, కొంత పర్సెంటేజ్ ఆఫ్ CO2 ను అబ్జర్వ్ చేస్తే రిమైనింగ్ పర్సెంటేజ్ ఆఫ్ CO2 అంతా నేరుగా అట్మాస్ఫియర్ లో ఉండిపోతుంది. ఎస్పెషల్లీ ఇఫ్ ద షిఫ్ట్ ఈస్ ర్యాపిడ్ అండ్ అగైన్ ద రిజల్ట్ మే బి లాస్ ఆఫ్ బయోమాస్. ఇంకా నేరుగా డిగ్రేడేషన్ అనేది జరిగిపోతుంది, అదే బయోమాస్ కన్వర్షన్ జరిగిపోతుంది. సో గ్లోబల్ వార్మింగ్ మే ఆల్సో లీడ్ టు ఇంక్రీజ్డ్ ఎవాపరేషన్ ఆఫ్ వాటర్. సో మన భూమిలో ఉన్నటువంటి నేలలో ఉన్నటువంటి ఈ తడి వాటర్ వేపర్ అంతా కంప్లీట్ గా ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల, భూమి వేడెక్కడం వల్ల ఏమవుతుంది, భూమిలో ఉన్నటువంటి నీటి శాతము తగ్గిపోతుంది. సో అందుకనే నవే డేస్ మనం అబ్జర్వ్ చేస్తే ఎక్కువ పర్సెంటేజ్ లో హీట్, వేడి గాలులు ఇవి రావడానికి కారణం ఏమంటే అట్మాస్ఫియర్ లో CO పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవడము, ప్లస్ కంప్లీట్ గా నేలలో ఉన్నటువంటి సాయిల్ లో ఉన్నటువంటి కంప్లీట్ వాటర్ వేపర్ అంతా ఎవాపరేట్ అయిపోవడం. సో ఎందుకు ఎవాపరేట్ అవుతుంది, బికాస్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్.
సో దేర్ బై రెడ్యూసింగ్ వాటర్ అవైలబుల్. ఎక్కడెక్కడైతే మనకు నీటి అవసరం ఉంది, ఎక్కడెక్కడ అవసరం ఉంటుంది, అగ్రికల్చర్ ఫీల్డ్ లో అంటే వ్యవసాయం చేసేటటువంటి అగ్రికల్చర్ ఫీల్డ్ లో కానీ, మున్సిపల్ ఫీల్డ్ లో కానీ, ఇండస్ట్రియల్ గా కూడా మనం ఎక్కువ పర్సెంటేజ్ లో వాటర్ యూజ్ చేస్తున్నాం. సో ఆ ప్లేసెస్ లో యూజ్ చేసే వాటర్ అంతా ఏమైపోతుంది, కంప్లీట్ గా అది ఎవాపరేట్ అయిపోతుంది, బాష్పంగా మారిపోతుంది. సో కాబట్టి గ్లోబల్ వార్మింగ్ వలన మనకి ఎంత పర్సెంటేజ్ లో వాటర్ యూసేజ్ ఉందో అది అందకుండా వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ అనదర్ ఆక్సైడ్స్, దట్ ఈస్ సల్ఫర్ ఆక్సైడ్. సో ఫస్ట్ కార్బన్ ఆక్సైడ్స్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ లో ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. శ్వేత చెప్పు శ్వేత. శ్వేత చెప్పు. 75 మీటర్స్ వరకు కార్బన్ డైఆక్సైడ్ కలిసి ఉంటుంది అన్నారు కదా మేడం. 75% కాదు, 75 అప్పర్ లేయర్ లో, అంటే సముద్రం యొక్క ఉపరితలము మీద. ఉపరితలం మీద సరేలే. అంటే నేను అంటే సముద్రాల నీటిలో నుంచే కదా మేడం ఉప్పు తయారు చేసేది. అంటే సాల్ట్ లో కూడా కలిసి ఉంటుందా అని అడుగుదామని. అంతే కదా. ఇంకా అంటే మనం తినే తిండిలో కూడా అది కలిసి ఉంటుందా మేడం? అందుకనే డీప్ ఓషన్స్ లో, అంటే లోతుగా ఉన్నటువంటి సముద్రాల్లో ఈ సమస్య ఉండదు. డీప్ ఓషన్స్ లో ఈ ప్రాబ్లం ఉండదు. జ్యోతి జ్యోతి లెఫ్ట్ అయింది మేడం మా పాప. లేదు, జాయిన్ అయినట్టు వచ్చింది. నాగేశ్వరి నాగేశ్వరి మేడం. ఏనన్నా అర్థమవుతుందా? అర్థమవుతాను మేడం. ఎట్లా యూట్యూబ్ లో రికార్డ్ చేసి పెడితే బాగుందా, ఇట్లా ఆన్లైన్ లో బాగుందా? ఇట్లా కూడా బాగుంది, అట్లా కూడా బాగుంది మేడం. అంటున్నారా? అసలు ఆ వీడియోస్ చూసినారా? ఇంతకు ముందు వీడియోస్ అన్ని ఎక్స్ రికార్డర్ లో రికార్డ్ చేసి యూట్యూబ్ లో సెండ్ చేసినాం కదా. చూస్తున్నారా అందరూ? చూస్తున్నాం మేడం. చిన్న మేడం పెట్టినా కూడా చూస్తున్నాం మేడం. చూస్తున్నారా? వీళ్ళు బీజెడ్స్ వాళ్ళు ఏం రెస్పాండ్ కావడం లేదు. ఝాన్సీ చూస్తున్నారమ్మా? శైలజ యూట్యూబ్ లో చూస్తున్నాం మేడం. చూస్తున్నారా? మరి ఏం డౌట్స్ ఏం అడగడం లేదు. అన్మ్యూట్ చేసుకోండి అందరూ, ఒకరు మాట్లాడండి. యూట్యూబ్ లో వీడియోలు చూస్తున్నాం మేడం. చూస్తున్నారా? మళ్ళీ ఏం డౌట్స్ ఏం రావడం లేదా? ఝాన్సీ మేడం, జనరల్ పేపర్ అని లైవ్ తీసుకుంటున్నారా? ఆల్రెడీ బాటనీ జువాలజీలో వచ్చింది కదా ఈ టాపిక్స్. అవును మేడం. అందుకని చెప్పి ఈ వీడియోలు చూడడం లేదేమో కదా. యూట్యూబ్ లో అయితే చూస్తున్నాం మేడం. చూస్తున్నారా? మళ్ళీ వ్యూస్ ఏం తక్కువ వచ్చినాయి కదన్నా? వ్యూస్ తక్కువ ఉన్నాయి మరి. ఇంకొకరు మాట్లాడండి. హలో మేడం, ఇదే కంటిన్యూ చేయండి మేడం. ఇంకా అవునా? అయిందే, 1 hour అయిందే. నెక్స్ట్ క్లాస్ కి ఈ రోజు నాకు కూడా ఐడియా వచ్చింది. నెక్స్ట్ నుండి ఇంక ఇదే కంటిన్యూ చేద్దాం. ఓకే మేడం. ఏదో మీరు జనాలు 2-3 వస్తే వేస్ట్. ఇదే ఓకే మేడం. మీ వాళ్ళందరికీ కొంచెం చెప్పు. ఏం జ్యోతి వాయిస్ వినిపిలే. చెప్పు. మీ ఫ్రెండ్స్ అట్లా వాళ్ళకి ఫోన్లు చేసి చెప్పండి అమ్మా. బీజెడ్స్ వాళ్ళు కొంతమంది యాడ్ అయినారు చూడు, కొంతమంది జాయిన్ అయినారు. ఎంపీసీఎం అందరూ వచ్చినారు.
మేడం వాళ్ళు ఆన్ చేసింటే వాళ్ళకి మధ్యలో రావట్లేదు మేడం క్లాస్. మీరు చెప్పాలి కదా ఝాన్సీ వాళ్ళకి అట్లా, మాకు వచ్చింది అంటే మీకు ఎందుకు స్టార్ట్ రాలేదు? వాళ్ళకి నెట్ ఓపెన్ కాలేదంట మేడం, తర్వాత ఓపెన్ చేస్తే మధ్యలో మమ్మల్ని యాక్సెప్ట్ చేయట్లేదు అన్నారు మేడం. ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తాను కదా, మిమ్మల్ని అందరిని యాక్సెప్ట్ చేసినా కదా. అంటే వాళ్ళు క్లాస్ స్టార్ట్ అయినాక జాయిన్ అయినారు మేడం. అవునా, సరే. ఇక మీదట ఒక 10-15 నిమిషాలు లేదా 5 నిమిషాలు ఇస్తానమ్మా. అలా ఎక్కువ అంటే మనకు టైం వేస్ట్ అవుతుంది. ఒక 10 నిమిషాలు లేదా 5 నిమిషాల్లో మీరు అందరూ జాయిన్ అయిపోండి. తర్వాత కావాలంటే క్లాస్ కంటిన్యూ చేద్దాం. ఓకే మేడం. ఇంకా ఏమైనా క్లాస్ డౌట్స్ ఉన్నాయి? చెప్పు మేడం ఇప్పుడు నాగేశ్వరి. క్లాస్ ఇప్పుడు 1 కి స్టార్ట్ అయిందంటే 12:45 కి అట్లా పెట్టండి మేడం లింక్. పెడతాను. ఈ రోజు నేను నేర్చుకున్నాను. శైలజ, లింక్ తొందరగా పెట్టండి మేడం కొంచెం. పెడతాను. కంటిన్యూగా ఉన్నాయి ఇప్పుడు క్లాసులు, అట్లే మీకు లేట్ అయిపోయింది. అదే సెకండ్ మేడం, ఇయర్ ముందే పెట్టేస్తే జాయిన్ అయిపోతాం మేడం. అప్పుడు ముందుగా అందరూ ప్రిపేర్ అయితాం కాబట్టి టయానికి అటెండ్ అయిపోతాం మేడం. సరేనా. స్టాప్ చేసేదే ఇంకా. మరి నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ కు ఉంది క్లాసు, స్టాప్ చేస్తున్నా. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు నోట్స్ రాసుకోండి. వాళ్ళు రాసుకోవడం లేదు. ఆ ఇంద్రజ వాళ్ళు అసలు కనపడమే లే. వాళ్ళకి అట్లా ఫోన్ చేసి చెప్పండి. చూడు, 45 మంది 50 మంది ఉంటే 15 మంది 16 మంది అటెండ్ అయినారు. ఆ సెకండ్ ఇయర్స్ మేలు చూడు మీకంటే. స్టాప్ చేస్తున్నా. ఓకే బాయ్ మేడం. అమ్మ నెక్స్ట్ క్లాస్ కు అర్లీగానే పంపిస్తానండి లింక్. స్టాప్ చేస్తున్నాను. లీవ్ ఎక్కడ చేయాలి మేడం? ఎర్రదా? జస్ట్ లీవ్ ద కాల్. థ్యాంక్ యూ. హాయ్ గాయత్రి. హాయ్ నాగేశ్వరి. మేడం పోయింది కదా. నా వాయిస్ వినిపిస్తుంది. వినిపిస్తుందా? వినిపిస్తుంది. వినపడలేదు అప్పుడు ఫస్ట్ లో. నువ్వు ఆడో ఉండి అందుకని వినిపిలే. పక్కుంటి ఆ పాప నా చిన్న పాప అదే అదే కిందకే చేసింది. నేను అన్మ్యూట్ చేయకుండా మ్యూట్ లో ఉంది అనుకున్నాను, మళ్ళీ మ్యూట్ లో చేసేసిన. అన్మ్యూట్ లో ఉండింది అట్లా. అందుకే నీకు సరిగ్గా వినిపిలేదు అప్పుడు. ఆ మేడం వాయిస్ నాకు కొంచెం సరిగ్గా వినిపిల్లే ఫస్ట్ లో. ఇంక అట్లే ఉంటారు, ఇంకా కొంచెం పోయినాక వినిపిస్తారు. తిన్నావా? తిన్నా గాయత్రి. ఉండునా? ఉండు. బాయ్. మనము ముగ్గురమే ఉన్నాము. ఈ పాప ఇద్దరమే ఆ పిల్ల కూడా బాయ్. ఎవరంటే పద్మావతి. మనం ఇద్దరం. రికార్డ్ ఎక్కడ గాయత్రి? రికార్డ్ ఆఫ్ కాలే, అడుగురు పైన. బాయ్ బాయ్. బాయ్ బాయ్.